నార్మల్ బ్లౌజ్ కటింగ్ వీడియో పెట్టాను కదా, ఇది వచ్చేసి స్టిచ్చింగ్ వీడియో అన్నమాట. ముందుగా మనం కట్ చేసుకున్న పార్ట్స్ అన్నీ తీసుకొని పక్కకు పెట్టుకుందాం. మనకు మెయిన్ వచ్చేసి బ్లౌజ్లలో ఫ్రంట్ పార్ట్ అండి. ఇది కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ అయితే దీన్ని కుట్టుకుందాం. ఇప్పుడు మనం ఇది లైనింగ్ బ్లౌజ్ కాదు, నార్మల్ బ్లౌజ్ కాబట్టి డైరెక్ట్గా షేప్స్ అనేవి వేసుకుందాం ఫ్రంట్ పార్ట్కి. నేను సేమ్ యాజ్ ఇట్ ఈస్గా 3 పక్కలు చూసుకొని వేసుకుంటానండి. టేప్తో కానీ మెజర్మెంట్ అనేది ఏం పెట్టుకోను. నేను వేయడం నాకు ఇలా అలవాటు కాబట్టి నేనైతే క్లాత్ని మడుచుకొని చూసుకుంటూ షేప్స్ అనేవి వేసుకుంటాను. ఇప్పుడు చూడండి, మనకి ఆ 2 షేప్స్ ఎలా ఉన్నావో దానికి సెంటర్లో చూసుకుంటూ మూడో షేప్ అనేది వేసుకోవాలి. చూడండి, ఇలా ఈ విధంగా మనకి మీకు రాని వాళ్ళు ఉంటే నేను ఆల్రెడీ మన ఛానల్లో షార్ట్స్ వీడియోస్ ఉన్నాయి, చూసుకోండి. కొత్తగా ట్రై చేసే వాళ్ళు ఉంటే నేను ఆల్రెడీ మీకు కటింగ్ వీడియో అయితే పెట్టాను. ఇది వచ్చేసి స్టిచ్చింగ్ వీడియో అనమాట. ఇలా ఈ షేప్ అయిపోయింది కదా, ఇప్పుడు ఇంకో షేప్ కూడా వేసుకొని దానికి షేప్ పట్టీలు అయితే వేసుకుందాం కింద. ఇప్పుడు మన ఫ్రంట్ పార్ట్కి షేప్ పట్టీలు అయితే వేసుకుంటున్నాను. చాలా ఈజీ అండి, బ్లౌజు కుట్టడం పెద్ద పనేం కాదు. ఒకసారి 2 సార్లు ట్రై చేయండి, ఈజీగా వస్తుంది. వీడియోస్ చూడండి, సింపుల్గా మీకు ఎలా అనిపిస్తే అలా కుట్టండి. కాకపోతే ఇక్కడ చూసుకుంటూ కుట్టండి. మనం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి షేప్స్ వేసాక షేప్ పట్టీ కూడా వేసాను. ఫ్రంట్ పార్ట్ షేప్ పట్టీ ఇది ఎలా వేసుకున్నానో సైడ్ క్లాత్ కొంచెం కట్ చేసుకోవాలి. సేమ్ ఇలాగే ఇంకోటి వేసుకున్న తర్వాత ఫ్రంట్ 2 సైడ్లు రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి వేసుకోవాలి దీనికి. ఇప్పుడు ఒకటి వచ్చేసి ఉక్స్ పట్టి వేసుకోవాలి, ఇంకోటి వచ్చేసి కాజా పట్టి. ఇప్పుడు నేను వేసేది ఉక్స్ పట్టి అనమాట. నేనేంటంటే కాజా పట్టి కూడా మిషన్ మీదే కాజాలు అనేవి వేస్తాను. అంటే మనకు థ్రెడ్తో వేసేవైతే ఎక్కువ గట్టిగా ఉండవనేసి మిషన్ మీద వేసుకుంటే కనుక మనకు కొంచెం టైం సేవ్ అవుతుంది, అలాగే పని కూడా తొందరగా అయిపోతుంది. ఇప్పుడు ఇది ఉక్స్ పట్టుకి అయితే రెడీ చేసేసాను. చూడండి, ఉక్స్ పట్టు ఎలా వేసుకున్నానో పైనుంచి ఒక కుట్టేసేసుకుంటే మనకు ఉక్స్ పట్టు అనేది రెడీ అయిపోతుంది. ఇది నార్మల్ బ్లౌజ్ కాబట్టి తొందరగానే అవుతుంది. మనకు లైనింగ్ బ్లౌజ్ అయితే కాస్త లేట్ అవుతుంది. ఇప్పుడు లైనింగ్ బ్లౌజులు కూడా చాలా వెరైటీస్గా కుడుతున్నారండి. మనకైతే వచ్చినట్టు మనం కుట్టుకోవాలి అంతే కదా. ఇప్పుడు కాజా పట్టి వేస్తున్నాను. కాజా పట్టి లోపల సైడ్ నుంచి వేసుకోవాలి, ఉక్స్ పట్టి బయట నుంచి వేయాలి. కాజా పట్టి లోపల నుంచి వేసి బయటికి పెట్టుకుంటే మనకు కాజాలు అనేవి చాలా నీట్గా చూడటానికి మంచిగా కనబడతాయి అన్నమాట. ఇలా చూసారు కదా, ఈ విధంగా. ఇప్పుడు ఒక్కొక్కటిగా కాజాలు వేసేసుకుందాం. పైన మీకు కాజాలు వద్దనుకుంటే పైన మలిచేసి ఒక కుట్టు వేసేసుకొని మనం థ్రెడ్తో కాజాలు కుట్టుకోవచ్చు. నేనైతే మిషన్ మీదే వేస్తాను కాబట్టి కాజాలు అయితే ఒక్కొక్కటిగా నెమ్మదిగా చూసుకుంటూ ఇలా రైట్ మార్క్లా వేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటి ఇలా షేప్ మార్క్ వస్తుంది కదా, అలా వేసుకోవాలన్నమాట కాజాలు. నేను మొత్తం వేసాక చూడండి ఎలా అనిపిస్తుందో మీకు. నచ్చితే కనుక మీరు కూడా ఇలా ట్రై చేయండి, లేకపోతే కాజాలు నార్మల్గా అయినా కుట్టుకోవచ్చు. నేను పైన అయితే వేయలేదు ఒక కాజా, మనకి ఎందుకంటే ఇది నార్మల్ బ్లౌజ్ కాబట్టి మనకి మెడపట్టి వస్తుంది. మెడపట్టి వచ్చినప్పుడు ఆ కాజా అనేది మూసుకుపోతుంది, అందుకనేసి 4 కాజాలు వేశాను. తర్వాత పైన ఒక కాజా కుట్టుకుంటే అయిపోతుంది. చూడండి, ఇలా వేసుకున్నాను కదా. ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి రెడీ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకుందాం. ఇది వచ్చేసి వెనక భాగం అన్నమాట. దీనికి ఫస్ట్ ప్రిల్స్ వేసుకుందాం. ప్రిల్స్ అంటే నడుము దగ్గర ప్రిల్స్ అన్నమాట. అటొకటి ఇటొకటి కాస్త రఫ్ చేసుకోండి చివర్లో, లేకపోతే కుట్టు కనుక ఊడిపోతుంది. ఇటు ఎలా వేసాను దీని సైజ్ చూసుకుంటూ అది కూడా వేసుకోవాలి. ఇది వెనుక ఫిల్టర్ అన్నమాట. కరెక్ట్గా వేసుకొని చివర్లో రఫ్ చేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు దీనికి నడుము పట్టి వేయాలి. మనం లైనింగ్ బ్లౌజ్లకు అయితే లైనింగ్ని కొంచెం ఎక్కువగా కట్ చేసుకొని దాన్ని మర్చేసుకుంటాం. ఇది నార్మల్ బ్లౌజ్ కాబట్టి మనం ఎక్కడికి అక్కడ కరెక్ట్గా పట్టీలు అన్నీ వేసుకుంటేనే మనకి సెట్ అవుతుంది. ఈ నడుము పట్టు వచ్చేసి చివరిలో కొంచెం మడత పెట్టుకొని కుట్టుకోవాలి. ఆ కుట్టుకున్నది లోపలికి వెళ్తుంది, కుట్టంది కుట్టులోకి పైన వస్తుంది అన్నమాట. చూడండి, ఇలా కుట్టుకున్నాం కదా. ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పైన పెట్టుకొని కుట్టుకోవాలన్నమాట. ఫస్ట్ ఒక కుట్టు వేసుకోండి. ఫస్ట్ ఒక కుట్టు వేసుకున్న తర్వాత దాన్ని పైన, అంటే మనం వేసిన కుట్టు లోపలికి వెళ్తుంది, మళ్ళీ నెక్స్ట్ పైన ఒక కుట్టు వేసుకుంటే మనకు గట్టిగా ఉంటుందన్నమాట. చూడండి, ఇప్పుడు ఇలా పైన ఇంకో కుట్టు వేసుకోవాలి. సింపుల్గా ఉందండి, మీరు కూడా ట్రై చేయండి. ఖచ్చితంగా
వస్తుంది, కుడుతుంటేనే వస్తుంది. నేను ఈజీగానే పెడతానండి, నేనేం పెద్ద హార్డ్గా అయితే వీడియోస్ పెట్టను. మనకు టైలరింగ్ అయితే చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. మీరు నా వీడియోస్ చూడండి. ఇప్పుడు నేను వచ్చేసి బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా, బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్లు 2 అటాచ్ చేస్తున్నాను అన్నమాట. 2 కుట్లు వేసుకోండి, చిన్న కుట్టు పెట్టేసుకొని, చాలా గట్టిగా ఉంటుంది. పెద్ద కుట్టు పెడితే కనుక కుట్టు అయితే ఊడిపోతుంది. అందుకనేసి చిన్న కుట్టు పెట్టుకొని 2 కుట్లు వేసేసుకుంటే మనకు బ్లౌజ్ అనేది స్టిఫ్గా గట్టిగాను ఉంటుంది. కుట్లు అనేది ఉతికినా సరే ఊడిపోవు అన్నమాట. చూడండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనికి చేతులు వేయాలి. అంతకన్నా ముందు
ఇదన్నమాట ఫుల్ వీడియో బ్లౌజ్ స్టిచ్చింగ్. ఇలా మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నచ్చినట్టయితే మన ఛానల్ లైక్ చేయండి. బ్లౌజ్ అయితే కంప్లీట్గా కుట్టేశాను. ఈజీగా రాని వాళ్ళు కూడా నేర్చుకునేలా ఉంది. చూడండి, ట్రై చేయండి. చూడండి, మనకు చంక భాగంలో కూడా 2 సైడ్లు ఒకేలా వచ్చాయి. నేను భుజానికి వచ్చేసి పైపింగ్ వేసాను. నార్మల్ ఎమ్మింగ్ లేకుండా పైపింగ్ అయితే వేసి పెట్టుకున్నాను అన్నమాట. ఇదన్నమాట బ్లౌజ్ స్టిచ్చింగ్.